హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంషి. ప్రజెంట్ మనం అంటే పుష్ప సినిమా ఇవాళ రిలీజ్ అవబోతుంది 9:30కి. అందరూ తెలిసిన సినిమానే విషయమే. అది ఏంటంటే ఇవాళ సుదర్శన్ దగ్గర ఫ్లెక్సీలు దింపారని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్తున్నారు. మరి అదేంటో మరి సీనియర్ జర్నలిస్ట్ జగదీప్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ ఈ ఫ్లెక్సీలు చింపటం? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఎవరు చింపారో క్లారిటీ అయితే లేదు, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పడం గల కారణాలు ఏంటి అసలు? అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని రుద్దబడుతుంది తప్ప వాళ్ళ ఫ్యాన్స్ చింపాలని ఏంటి గ్యారంటీ? లేదా ఇది ఒక రకమైన పబ్లిసిటీ స్టంట్ కూడా అవ్వచ్చు. వాళ్ళ ఫ్యాన్సే చింపేలా కూడా చేయొచ్చు కదా, చెప్పలేం. అంటే వాళ్ళు చింపారని కాదు, వీళ్ళు చింపారని కాదు. ఇట్లాంటి డౌట్లు ఎందుకు వస్తున్నాయంటే, మొన్నటి వరకు ఏపీలో ఉండే గవర్నమెంట్ ఏదైతే ఒక పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్ ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకున్నప్పుడు ఆయన ఇట్లాంటివి చాలా చేసేవారంట. అంటే ఎక్కడో పేపర్లో చూసి చదివిందే. అంటే వాళ్ళ టీంలోంచే వాళ్ళకి యాంటీగా రాస్తూ మళ్ళీ అక్కడ నుంచి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ దాని విధంగా పబ్లిసిటీ పెంచుకునే అనేది ఒక రకమైన పబ్లిసిటీ స్టంట్ అని కూడా అన్నారు. బట్ ఇక్కడ చింపారో చింపలేదో తెలియదు. ఇంతకుముందు ఒక మిత్రుని కూడా ఇలాగ అడిగాను, అక్కడ ఏది చింపారంటే ఏమన్నా అక్కడ అదేం కనబట్టలేదు, ఆ ఛాయలు అయితే ఏం లేవు, అక్కడ ఆర్గ్యూ చేసినట్టు కానీ గొడవ పడినట్టు కూడా ఏం లేదు, బట్ ఆ టాక్ అయితే ఎందుకు స్ప్రెడ్ అయిందో తెలియదు అని అంటారు. ఇప్పుడు ఏది ఏమైనా పోస్టర్స్ చింపారు, మెగా ఫ్యామిలీకి వీళ్ళకి పడట్లేదు, బన్నీ అసలు మెగా ఫ్యామిలీని ఎవరిని ఇన్వైట్ చేయలేదు, ఇన్వైట్ చేసినా చిరంజీవి గారు కావాలని షూట్కి వెళ్ళిపోయారు కానీ రాలేదు. చూడండి ఇవన్నీ ఒక దగ్గర ఒక 10-15 కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చిరంజీవి గారు రానన్నారట కదా, చిరంజీవి గారిని పిలవలేదట కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చింపారట కదా, ఎవడు చూశాడు అట కదా అని అంటున్నారంటే కానట్టే కదా. సో క్లారిటీ లేదు. కాకపోతే అదేంటది, సినిమా అనేది ఒక వరల్డ్ వైడ్గా ఒక బజ్, ఒక మేనియా క్రియేట్ అయిపోయింది. సో ఆ క్రియేట్ అవ్వడం కూడా మంచిదే అయ్యింది. ఎందుకంటే ఒక తెలుగు సినిమా ఆ స్థాయికి వెళ్ళడం అనేది గొప్ప విషయమే. మరొక్కసారి బాహుబలి తరువాత ఆ స్థాయిలో హైప్ వస్తున్న సినిమా అంటే పుష్ప అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ రాజమౌళి సినిమా కాదు. ఎలా అయిపోయిందంటే పాన్ ఇండియా మూవీ, వరల్డ్ వైడ్ మూవీ అంటే రాజమౌళి లాంటి వాళ్ళు తీస్తేనే అన్నట్టుగా ఒక ముద్ర పడిపోయింది. లేదు, రాజమౌళి లాంటి వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారయ్యా, వస్తారు, టైం పడుతుంది, ఒక్కరికి ఒక టైం ఉంటుంది అన్నట్టుగా సుకుమార్ గారు మరొకసారి ప్రూవ్ చేశారు. యాక్చువల్గా సుకుమార్ గారు ఎక్స్ట్రాడినరీ మైండ్, అంటే బుర్ర పెట్టి తీసే డైరెక్టర్ ఆయన. అది సామాన్యులకు చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక్కడనే ఉంది, అది ఎంత బాగుంటుంది ఆ స్క్రీన్. బయటకు వచ్చిన ప్రతి సినీ క్రిటిక్ కూడా ఏం తీశాడండి అన్నారు. అలాగే జగడం ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్లో వచ్చింది ఆయన కెరీర్. సో అది కూడా అంటే చిన్నపిల్లలకి మనం ఏదైతే చూపిస్తామో అదే పోర్ట్రే అవుతుంది, అదే మైండ్లో ఉంటుంది, అది కరెక్ట్ కాదు, యువత ఎటు వెళ్తున్నారని దాని టైట్లో చూపించారు. తర్వాత నాన్నకు ప్రేమతో అంటే ఇవన్నీ కూడా అఫీషియల్గా చూపిస్తున్నప్పుడు జనాలు ఎందుకు అంతగా ఆదరించారు అనిపించలే నాకు. ఎందుకంటే నేను ఒక్కడనే ఆశించిన స్థాయి హిట్ అవ్వలే. వాళ్ళు నాన్నకు ప్రేమతో అయింది కానీ ఇది అవ్వలే. సో ఆయన స్టైల్ మార్చాడు. ఓకే, మైండ్తో పాటు మాసు కూడా మిక్స్ చేస్తే వచ్చిన ఫలితమే పుష్ప. ఓకే, అంతే కదా. ఇప్పుడు బన్నీ గారిని అంతవరకు స్టైలిష్ స్టారే అన్నారు. ఎందుకు? ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ స్టైలిష్గా ఆయన ప్రతిదీ కేర్ తీసుకుంటాడు. స్పెటికల్స్, ఈవెన్ కట్టుకునే వాచ్ దగ్గర నుంచి. అలవైకుంఠపురంలో చూడండి, పూర్వం రోజుల్లో ఈ డిస్ప్లే వాచెస్ వచ్చేవి, చిన్న చిన్న బ్యాటరీవి. అట్లాంటి వాచ్ పెట్టి పాకెట్లో ఒక పేపర్ పెట్టి అదొక స్టైల్. అంటే అట్లా ప్రతీది కేర్ తీసుకునే బన్నీ, అంత నీట్గా ఉండే బన్నీకి ఒక్కసారికి డీగ్లామరైజ్డ్గా ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ యాక్సెంట్ తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. సో అంత హైప్లో ఉన్న ఇప్పుడు పుష్ప 2 కూడా ఆ హైప్ వచ్చేసింది. పాట్నాలో కానీ, కొచ్చిలో కానీ, చెన్నైలో కానీ వీళ్ళు ప్రొజెక్ట్ చేసే విధానం కానీ ఇవన్నీ వస్తున్నప్పుడు, ఎప్పుడో ఆయన ఎలక్షన్స్ ముందు నంద్యాల వెళ్ళారని, అది ఇక్కడ పడలేదని రకరకాలుగా అది ఆ నోట ఈ నోట విని చినికి గాలివాన్ అయింది అంటారు కదా, అట్లా చిన్న చినుకులుగా వచ్చి పెద్ద తుఫానుగా మారిపోయినట్టు అయిపోయింది. ఇంతకీ వాళ్ళలో వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అని అంటే వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి. బట్ బయట వాళ్ళు మాత్రం రకరకాలుగా అనుకోవడం. ఇప్పుడు ఆర్జీవి లాంటి వాళ్ళు కొన్ని ట్వీట్స్ చేయడం, అవి మరి కాస్త రెచ్చగొట్టేలాగా ఉన్నాయి. కానీ రెచ్చగొట్టడం వల్ల నష్టం ఎవరికి? అటు మెగా ఫ్యామిలీకి నష్టం లేదు, ఇటు అల్లు ఫ్యామిలీకి నష్టం లేదు. కానీ ఏదైతే పుష్ప మీద కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టారో, కొన్ని 100 కోట్లు,
అదంతా ఎంత నష్టం. అవును. అలాగే దాని మీద ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా జీవించే వాళ్ళు అంటే ఇప్పుడు సైకిల్ స్టాండోడు, సమోసా అమ్ముకున్నోడు, బుకింగ్ క్లర్కు, ప్రొజెక్టర్ వేసేవాడు, ఆపరేటరు, సినిమా ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్సు, దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడేవాళ్ళు ఎంతమంది కూడా ఇబ్బంది పడతారు కదా. ఎందుకు ఇబ్బంది పడతారు? దీనికి నష్టం వస్తే ఈ ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయడు. అవును. అదే లాభం వస్తే ఆయన అనుకున్న అసలైన వస్తే మరో 10 సినిమాలు తీస్తాడు. మళ్ళీ కొన్ని వందల మంది బతుకుతారుగా. అది కదా ఆలోచించాల్సింది. ఊరికే మెగాబలి, బాహుబలి, బిగ్గరదాన్ అని చెప్పి ఏవో కామెంట్లు పెడితే అనవసరంగా బన్నీ గారిని ఏదో తక్కువ చేసేలాగా మాట్లాడడం గురించి కాదు. సినిమా నష్టపోతే పరిశ్రమకి ఇబ్బంది. ఇప్పుడు మొన్న ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా బన్నీ మావాడు, మా కష్టంగా ఉన్నప్పుడు చెప్పి ఊరికే పోస్టులు పెడుతున్నారంట. అది ఎందుకు అనవసరంగా? ఇప్పుడు ఆయన ఏదో ఫ్రెండ్ కానీ వెళ్ళాడు, అయిపోయింది, అక్కడికి క్లియర్. మళ్ళీ మర్చిపోయిన గాయాన్ని రెచ్చగొట్టి అనవసరంగా ఫ్యాన్స్ మధ్యలో అల్లర్లు రేపడం ఎవరికి ఉపయోగం అండి? అవసరం అవన్నీ. ఇప్పుడు వీళ్ళు ఎవరు కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ లేదంటే మెగా ఫ్యాన్స్ కానీ బన్నీ మావాడు కాదు అని ఎక్కడైనా పోస్టర్ పెట్టారు? లేదు కదా. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు మావాడు అని పెట్టడం? అంటే అది రెచ్చగొట్టినట్టే ఉంది కదా. మీరు అక్కడ బన్నీని హక్కును చేర్చుకున్నట్లేదు. బన్నీ కెరియర్ని, బన్నీ ఆ సినిమాని మరికొద్దిగా చెడగొట్టినట్టుగా ఉంది నాకు. అది చాలా తప్పు. అది సినిమాని సినిమాలాగా చూడండి. అది సినిమాలాగా చూడనట్టు గుర్తొచ్చింది. ఇప్పుడే నాగబాబు గారు ట్వీట్ చేశారు, సినిమాని సినిమాలాగా చూద్దాము, అందరం ఆదరిద్దాం, మెగా ఫ్యాన్స్ మిగతా ఫ్యాన్స్ కూడా ఆదరించండి, చూడండి, అంతవరకే అన్నట్టు కూడా ఎందుకు పెట్టాడు? మేబీ ఇంతమంది మెగా ఫ్యాన్స్ ఎవరు వెళ్ళలేదు. చిరంజీవి గారిని పిలిస్తే షూటింగ్ ఉందని వెళ్ళలేదంట, కానీ ఆ రోజు షూట్ లేకపోయినా వెళ్ళి క్యారవాన్లో పడుకున్నారంట. నువ్వు చూసావంట. ఎందుకు అట్లా అంత చీప్గా అయితే బిహేవ్ చేయడు ఆయన చిరంజీవి గారు. ఎక్కడ ఒక మాట కూడా తొనగడు ఆయన. ఎందుకు అంటే ఇదంతా కేవలం వ్యూస్ కోసమో సబ్స్క్రిప్షన్ కోసమో జరుగుతున్న సోషల్ మీడియాలో జరుగుతున్న వారే తప్ప వాళ్ళకి అదేమీ లేదు. మోరోవర్ ఆయన బాగా ఎంజాయ్ చేస్తూ అనుకుంటున్నాడు, సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. ఎందుకు 2.5 సంవత్సరాలు పట్టిందంటే ఒక సినిమా తీశారు, ఎడిట్లో కూర్చున్నారు, డార్లింగ్ ఇది ఇంకా ఎలా చేస్తే బాగుంటుందేమో, అవునా సరే రేపు మళ్ళీ షూట్ చేద్దాం అంటే అక్కడ ఇద్దరు సాటిస్ఫై అయితేనే ఎడిట్కి వెళ్తుందంట. ఇక్కడ సుకుమార్ గారు సాటిస్ఫై అవ్వకపోయినా, బండి గారు సాటిస్ఫై అవ్వకపోయినా, లేదా తోటి ఎడిటర్ సార్ నాకైతే కొంచెం యావరేజ్గా ఉందని ఎడిటర్ ఎవరన్నా అసిస్టెంట్ ఎడిటర్ అన్నా కూడా అదే బాగోలేదా సరే మళ్ళీ ఇంకోటి చేద్దాం అని అలాగ అది 2.5 సంవత్సరాలు డ్రాగ్ అయింది తప్ప ఇంకొక కారణాల వల్ల కాదు. సో అంటే అంత పర్ఫెక్ట్ కోసం ట్రై చేశారు, ప్రాణాలు పెట్టి తీశారు. ఎస్ అంటే కష్టపడడంలో వాళ్ళ చేతి ఉంటుంది. జయాపజయాలు దైవాధీనం, బట్ కొన్ని చేస్తున్నప్పుడు తెలిసిపోతాయి. అంటే ఇది ఖచ్చితంగా కొడదాంరా అని, కొన్ని ఏదో కొంచెం తేడా కొడుతున్నట్టుంది, సరేలే ఆల్రెడీ సంతకం పెట్టా కాబట్టి చెయ్యాలని చెప్పి చేస్తారు. కొన్ని నెలక్క తెలిసిపోతాయి, ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది. సో అట్లా ఉంది కాబట్టి ఆ పోస్టర్లు పవన్ కళ్యాణ్ గారిని చింపారు, ఇవన్నీ మధ్యలో ఉండేవాళ్ళు రెచ్చగొట్టే ఇవే తప్ప వాళ్ళు ఏం అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ఒక మాట అన్నారండి, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనకున్న 5 శాఖలు చూడడానికే టైం సరిపోవట్లేదు. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్ కూడా ఏదో స్టార్ట్ చేశారంటే తప్పక, ఎందుకు ప్రొడ్యూసర్స్కి నష్టం కాబట్టి. నేను ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మంత్రిగా ఉన్నప్పుడు చేయకూడదన్నా కూడా దానికి స్పెషల్ అమెండ్మెంట్ ఏదో చెప్పి అడిగి పెర్మిషన్ తీసుకుని మరీ చేస్తున్నాడంట. ఎందుకు? దాని మీద ఇంకొంతమంది డిపెండ్ అయినారు, వాళ్ళు ఎవరు నష్టపోకూడదు కదా. అలా అంటే అంత సినిమా కోసం ఆలోచించే వాళ్ళు ఎవరిదైనా సినిమా అంటే పచ్చగా ఉండాలి. ఈరోజు ఒక తెలుగువాడు జెండా పాతాడంటే మనకు గొప్ప కదా.